హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలండి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లో నిర్వహిస్తున్నాం. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నం స్వాధ్యాయం సిరీస్ గా స్టార్ట్ చేసుకొని వర్ణాంతర జీవితం అనే చక్కటి గొప్పటి ఒక గ్రంథాన్ని మనము ప్రతిరోజు కూడా స్వాధ్యాయం ద్వారా చక్కగా జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం. సజ్జన సాంగత్యం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు డే 11 లోకి వచ్చాం మాస్టర్స్. నిన్నటికి డే 10 కంప్లీట్ చేసుకున్నాము. చక్కటి ఆ గ్రంథంని ఒక జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లతా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వాళ్లకు, తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, అలాగే పరమగురువులకు, పరమగురు మండలికి, గురు పరంపరకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఎందుకంటే ఒక బుక్ యొక్క జ్ఞానం అందాలి, అది కాక ఈ మరణాంతర జీవితం ఈ విధమైనటువంటి జ్ఞానం అందాలి అంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ బుక్లు మన చేతికి రావడం జరుగుతుంది, అది చదవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము మరణాంతర జీవితంలో ఇంకొకరిది డోలోరీస్ అనే ఆమె రిగ్రెసీ అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళను దానిలోకి పంపించి వాళ్ళకి మనకు ఇంగ్లీష్ మాస్టర్స్ కాబట్టి ఆ మాస్టర్స్ అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బుక్ ఏది చెడ్డవి అనిపించే జన్మలు. డోలోరీస్ అడుగుతున్నారు ఏమి అంటే ఈ ప్రపంచంలో భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు. తర్వాత మనుషులు ఎన్నో రకాలుగా అనుకుంటారు, నరకం అంటే ఇక్కడో లేదు, మనం చేసిన తప్పులే పైకి వెళ్ళిన తర్వాత ఆ నూనెలలో ఇది చేస్తారు, కాలుస్తారు, అది ఇది అంటాం కదా, అదంతా ఏమీ లేదు అని చెప్తున్నారు. కానీ ఏమాత్రం నైతిక విలువలు లేని వ్యక్తులు కొందరిని మనం చూస్తుంటాం కదా, డోలోరీస్ అడుగుతున్నారు అనమాట. రిగ్రెసి అది నిజమే, కానీ ప్రతిసారి అది అలా పనిచేయదు. కొంతమంది సరిదిద్దడానికి వీలు లేని వాళ్ళు ఉంటారు. అంటే ఎంత చెప్పినా కూడా కొందరు వినరన్నమాట, వాళ్ళదే ముందు పట్టులా ఉంటుంది కదా, కాబట్టి ఆ విధంగా ఉంటారంట. కానీ చాలా ఆత్మలు తాము ఎదగాలని, మెరుగుపడాలని, మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అంటే మొండి ఆత్మలు చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎదగాలి, ఆత్మపరంగా ఎదగాలి, ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి ఆత్మలు కోరుకుంటాయి. మనం చేయవలసిందల్లా వాళ్ళ కోసం జ్ఞాన భాండారం సిద్ధంగా ఉందని మనస్సు తెరచి దానిని అందుకోమని వాళ్లకు తెలియజెప్పటమే. అంటే మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, ధ్యానం చెయ్యాలని ఒక తపన ఏర్పడిందంటే చాలు మీకు ఎంతో మంది మాస్టర్స్ వస్తారు, ఎంతో జ్ఞానాన్ని అందుకుంటారు. కాబట్టి పిఎంసి ఛానల్ అనేది వచ్చింది, ఆ ట్రస్ట్ అనేది ఏర్పడుతున్నారు, పత్రి సార్ వెళ్తూ మనకు ఛానల్ అనేది వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఛానల్ చూడండి, ప్లస్ దాంట్లో ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అని ఎంకరేజ్, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్, నాట్ డిస్కరేజ్, అందరికీ ఎంకరేజ్ చేయడం అనమాట. కాబట్టి ఆ విధంగా ఉందని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు అనమాట. అంటే భూమి మీద అంత పాజిటివిటీ వచ్చిందనమాట, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆ విధంగా. డోలోరిస్ కేవలం పశుప్రాయంగా కనపడే వాళ్ళ మాట ఏమిటి, వాళ్లకు నీతి గాని మనసాక్షి గాని ఉన్నట్లే కనపడదు, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా మనిషి జన్మ ఎత్తి కూడా కేవలం పశువుల్లాగా ఉంటారు కదా, ఎంత చెప్పినా వినరనమాట. మనిషి జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండే తీరాలి అని చెప్తున్నారు, లేకపోతే పశువుల కంటే అధ్వానము అంటే ఆ విధంగా ఉంటారు కదా, వాళ్ళ మాట ఏమిటి అని చెప్తున్నారు. రిగ్రెసి ఒక్కోసారి ఎక్కువ పరిణితి చెందని ఆత్మలు వీళ్లకు తీర్చుకోవాల్సిన కర్మ చాలా ఉంటుంది, కానీ వీళ్ళు దానిని లక్ష్య పెట్టరు. కర్మ అనేది పెరుగుతూ పోతుంది, సంచిత మూటలాగా పెరుగుతూ పోతుంది, కానీ ఎంత చెప్పినా వినిపించుకోరనమాట. అందుకనే ఒకప్పుడు బాగా చెప్పారు, ఇప్పుడు ఏం లే, కొద్దిగా చెప్పండి, వాళ్ళ కర్మకు వాళ్లే బాధ్యులు అంతే, అంత చెప్పాల్సిన పని లేదు. జ్ఞానం అనేది రావాల, జ్ఞానాన్ని కోరుకోవాలి కానీ పనికిరాని వాటిని కోరుకుంటే ఏమొస్తుంది, భౌతికమైన కోరుకుంటే శరీరం వెళ్ళిపోయినాక ఏముంది. ఇక్కడ చెప్పినారు కదా, ఇంతదాకా మనం ఏం చదివినాం, శరీరము భూమి మీద, భూమికి శరీరానికి లింక్, ఆత్మకు ఉన్నత లోకాలకు లింక్. అంటే భూమి మీద శరీరంతో శ్వాసతో ఉన్నప్పుడే ఆ శ్వాస ద్వారా ఉన్నత లోక మాస్టర్ల ద్వారా కనెక్టివ్ కావాలి, అక్కడి నుంచే జ్ఞానం వస్తుంది, లేకపోతే పశువు కంటే హీనము అని చెప్తున్నారు. కేవలం భౌతిక తలం మీద ఉండి భౌతిక ఇంద్రియాలను సంతృప్తి పరుచుకుంటూ ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటుంటారు. వీళ్ళు ప్రోగు చేసుకుంటున్న కర్మను గురించి వీళ్ళు అసలు పట్టించుకోరు. అంటే ఎంతెంత కర్మ ఉంటుందో వీళ్ళకి తెలియదు అనమాట. అందుకే విచ్చలవిడిగా ఉంటారు. తలాల పైన ఇంకో ప్రత్యేక ప్రదేశం ఉన్నది,
అది మీ భౌతిక తలంలోని హాస్పిటల్ లాంటిదే. చూడండి, ఆ తలంలో ఒకటి ఏది హాస్పిటల్ లాంటిదే, బాగా దెబ్బతిన్న ఆత్మల కోసం అది నిర్దేశించబడింది. వాళ్ళు మెరుగుపడడానికి మేము సహాయం చేస్తాం. ఇది చాలా మటుకు సైకోథెరపీ అంటే మానసిక వైద్యం లాంటిదే. ఒక్కోసారి ఇది చాలా సమయం తీసుకుంటుంది. వీరు సాధించి నేర్చుకున్నది ఎంత స్వల్పంగా ఉంటుందంటే వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. పైగా అది చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఎక్కువగా పరిణితి చెందిన ఆత్మలు ఈ పనిలో ఉంటాయి. ఎందుకంటే దీనికి అంతులేని సహన జ్ఞానం కావాలి. అంటే మానసికంగా ఇదైన వాళ్ళు సైకోథెరపీ చేయాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలి. అంటే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, జ్ఞానాన్ని అందించే వాళ్ళు కూడా ఉన్నారు, అంత ఓర్పు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. డోలోరిస్ అది చాలా దయార్థమైన విధంగా అనిపిస్తుంది నాకు. కానీ నేను ఇంకా నరకం లాంటి ప్రదేశాల గురించి, మేము అనుకునే వాటి గురించి ఆలోచిస్తున్నాను. తిలోదకాలిచ్చి చేతులు కడుక్కునేంతగా పాడైపోయిన ఆత్మలు ఇంతవరకు ఎన్నడూ తారసపడలేదా? రిగ్రెసివ్ లేదు, అలాంటి వాళ్లను విసిరి పారేసే ప్రదేశం లేనే లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం. మనందరం ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలి. అలా చేయడానికి ఇబ్బంది పడే వారెవరైనా ఉంటే అటువంటి వారికి సహాయపడడానికి గాను గొప్ప సహనం జ్ఞానం గల ఆత్మలు ఉంటాయి. చూడండి, మనం అనుకుంటాం వాళ్ళు చెడ్డ వీళ్ళు చెడ్డ అనుకుంటాం, కానీ చెడ్డ అనేది లేనే లేదు. మనం ఏదైతే అనుకుంటామో అదే క్రియేట్ జరుగుతుంది. మంచి కావాలని కోరుకుంటే మంచిని మనకి ఇవ్వడానికి ఎన్నో ఆత్మలు ఉన్నాయి ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి. ఎప్పుడైతే మనం కోరుకుంటే అవి రావడం జరుగుతుంది అని చెప్తున్నాడు డోలోరిస్. అవుననుకోండి, ఆ వ్యక్తి కర్మకు ఇది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అంటే అలా ఇతరులతో కలిసి పని చేయగలగడం. రిగ్రెసి అవును, వాళ్ళు సాధారణంగా అంతిమ లక్ష్యానికి చేరువైన వాళ్ళు గాని చేరుకున్న వాళ్ళు గాని అయి ఉంటారు. ఎవరికి అంత సహనము అంత జ్ఞానం ఎవరికి ఉంటుందంటే అంతిమ లక్ష్యం, లాస్టింగ్ హైయెస్ట్ రూట్, వాళ్లకు ఆ సహనము జ్ఞానం అనేవి ఉంటాయి. ఎటువంటి ఆత్మలు వచ్చినా కూడా వాళ్ళు ఆ సహనంతో ఆ జ్ఞానాన్ని వాళ్ళకు అందిస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్ వాళ్లకు అనంతమైన ఓర్పు ఉంటుంది. అందుకే వాళ్ళు పోనిద్దు, ఇది లాభం లేని కేసు, బాగుపడే ఆశ లేదు, ఈ భక్తి గురించి మర్చిపోదాం అనరు కదా. రిగ్రెసి అవును అనరు. వాళ్ళు ఆ వ్యక్తితో కలిసి పని చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి కొన్ని జన్మల తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళలో మానవత్వపు భావాలు కదలటం మొదలవుతాయి. అంటే వాళ్ళని సాన పట్టగా అది కత్తిలాగా తయారైనట్టు ఈ విధంగా చేస్తున్నప్పటికీ తర్వాత కొన్ని జన్మల తర్వాత మెల్లమెల్లగా మానవత్వపు భావాలు. చూడండి, మానవుడి పుట్టి మానవత్వ భావాలు లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది? జీవితంలోనూ ఉనికిలోనూ ఉన్నత తలాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించడం మొదలు పెడతారు. అప్పటి నుంచి ఇక తమ కర్మను మార్చుకోవటం కోసం చురుగ్గా పనిచేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మార్పును స్వీకరిస్తారో అప్పుడు ఇంకా బాగా యాక్టివ్ గా ఉంటారు అని చెప్తున్నాను. హాస్పిటల్ కు వచ్చే ఆత్మలు ఎంతగా దెబ్బతినిపోయి ఉంటాయో ఉదాహరణ చెప్పాలంటే, మీ తలంలో అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అతని ఆత్మ మరీ ఎక్కువగా దెబ్బ తినలేదు కాబట్టి అతన్ని హాస్పిటల్ కి కాకుండా నేర్చుకోవటం కోసం ఏకాంత ప్రదేశానికి పంపారు. అడాల్ఫ్ హిట్లర్ తెలుసు కదా మనకందరికి, నోటెడ్ అతను. అతన్ని నేర్చుకోవడానికి పంపారని చెప్పాలంటే అతని నరాలన్నీ కదిలిపోయి ఉన్నాయి కాబట్టి ఆలోచించుకోవడానికి అతనికి ప్రశాంతత అవసరమయ్యింది. ఆ జన్మలో అతని సమస్య ఏమిటంటే అతనికి విపరీతమైన సృజనాత్మకత ఉండేది. అతను ఒక సృజనాత్మక మేధావిగా తయారై ఉండేవాడే. కానీ అతను పెరిగిన నిరాశ సంస్కృతిలో సృజనాత్మకతను వ్యక్తీకరించుకునే అవకాశమే లేకపోయింది. అందరూ మేధావులకు ఎప్పుడు ఉంటున్నట్లుగానే అతని సృజనాత్మకత వెనుక కూడా అనంతమైన శక్తి నిలబడి ఉంది. అది ఏదో ఒక చోట బయటికి వెలువడవలసి ఉంది. కాబట్టి అది జీవితం పట్ల అతని దృష్టిని వక్ర మార్గం పట్టించింది. అతని ఆలోచనలు కూడా వక్ర మార్గం పట్టాలి. దాంతో అలా తయారయ్యాడతను. జరిగిన దాని ప్రభావం ముఖ్యంగా అతని కర్మ మీద కాకుండా అతని తండ్రి కర్మ మీద ప్రతిఫలించింది. అంటే ఒకరు చేస్తే ఇంకొకరు దాని మీద వచ్చేసింది. డోలోరిస్ చాలా ఆశ్చర్యం. ఆ విషయాన్ని ఆ విధంగా నేను అనుకోలేదు. రిగ్రెసి అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే సృజనాత్మక విషయాలను నేర్చుకోనియకుండా చేశాడు
అతని తండ్రి. అంటే తల్లిదండ్రుల కర్మ కూడా ఉంటది. ఏం చెప్తున్నారు అంటే పిల్లలు ఏవైతే నేర్చుకోవాలా అని అనుకుంటే నేర్చుకోనీయకుండా అడ్డుపడతారు కదా, వాళ్ళ కర్మ కూడా వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ డోలోరిస్. అయినా కానీ ఆ భయంకర పనులు చేసింది హిట్లరే కదా. రిగ్రెసివ్ అది వివరించటం కష్టం. విషయాన్ని మాటలలో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. మొదట్లో అతని ఉద్దేశాలు మంచివిగానే ఉన్నాయి. తాను కళాకారుడు గాని శిల్పి గాని ఏదో ఒకటి అవ్వాలనుకున్నాడు అతను. కానీ ఆ దిశగా అతన్ని ఎదగనివ్వలేదు. దాంతో ఆ శక్తి దుర్వినియోగం చేయబడింది. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆయనకు ఆ దాని మీదంతా బాగా కోపము కసి అంతా ఈ సమాజం మీద తీసినాడు. కానీ ఆ దిశగా అతన్ని ఎదగనివ్వలేదు. దాంతో ఆ శక్తి దుర్వినియోగం చేయబడింది. అతని ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే తనలోని శక్తిని సృజనాత్మక రూపంలో కాకుండా మరో విధమైన నిర్మాణాత్మకమైన రూపంలో ఉపయోగించి ఉండవచ్చును. దానిని వినాశకర దిశగా తిప్పాడు. అది అతను ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. డోలోరిస్ తన తండ్రి ఒప్పుకోకపోయినప్పటికీ తన శక్తియుక్తులను మరో సృజనాత్మక విషయంలో ఉపయోగించి ఉండవచ్చు కదా అతను. రిగ్రెసివ్ అవును, ఉదాహరణకు అతను ఒక ఇంజనీర్ అయి ఉండవచ్చు. డోలోరిస్ అతని తండ్రిని నిందించడం అంటే ఒకరి తప్పును మరొకరిపై రుద్దటం కాదా. రిగ్రెసివ్ కానే కాదు. నిందలో తన వంతు భాగాన్ని హిట్లర్ కూడా భరించవలసిందే. కానీ ఆ బాధ్యత అంతా కేవలం అతడొక్కడిపైనే ఉండదు. ఎందుకంటే అసలు సమస్య మొదలైంది అతని తండ్రి సంకుచిత మనస్తత్వం వల్ల. అతని తండ్రి ఇంకొంచెం విశాల దృక్పథం ఏర్పరచుకొని ఉండవచ్చు. డోలోరిస్ అయినా హిట్లర్ తన చర్యలు అంత ఉన్మత్తంగా మూర్ఖంగా మార్చుకుని ఉండకూడదు. మీకు తెలుసు ఏం జరిగిందో. రిగ్రెసివ్ జరిగిన దానికి కారణం అతని సృజనాత్మకత, శక్తుల తీవ్రత. దానికి బదులు అతను ఒక కళాకారుడై ఉంటే దాని పట్ల గాఢమైన ఆసక్తి పెంచుకొని ఉన్మత్త కళాకారుడిగా తయారై ఉండేవాడు. అయితే సాంఘిక కట్టుబాట్లను అనుసరించకుండా బ్రతికినట్లు ఉండేది. డోలోరిస్ కనీసం ఎవ్వరికీ అపకారం తలపెట్టకుండా అయినా ఉండేవాడు కదా. రిగ్రెసివ్ అదే నిజమే. తనకు తప్ప ఎవరికీ అపకారం జరిగి ఉండేది కాదు. రిగ్రెసివ్ డోలోరిస్ కానీ వాస్తవంలో అది మంచి ముద్దలా దొర్లుతూ లక్షల మంది మీద దాని ప్రభావం పడింది. నేనైతే అతనికి చివరికి ఆస్పత్రే గతి అనుకున్నాను. రిగ్రెసివ్ అతనంత ఘోరంగా దెబ్బతినలేదు. మెలితిరిగిపోయాడే కానీ దెబ్బతినలేదు. ముఖ్యంగా అతనికి కావలసింది ప్రశాంతత, విషయాలు సరిచేసుకోవడానికి తగినంత సమయం. హాస్పిటల్లో ఉన్న ఆత్మలు ఒకే కర్మను అనేక సార్లు అనుభవించి ఎంతగా దెబ్బతిని పోయారంటే ఆ కర్మలోనే వాళ్ళు కూరుకొని పోయారా అనిపిస్తుంది. కానీ అడాల్ఫ్ హిట్లర్ విషయంలో ఇలా జరగటం అతనికి మొదటిసారి. గత జన్మలో కూడా అతనిలో బలమైన సృజనాత్మకత ఉండేది. ఆ సృజనాత్మకతను పెంపొందించుకోగల పరిస్థితుల్లో అతను ఉన్నాడు. కానీ ఈ జన్మలో మాత్రం అందుకు అడ్డంకి ఏర్పడింది. అతను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఎదురు తిరుగుతున్న పరిస్థితుల్లో తనలోని ఆ శక్తిని తాను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం. అంటే తాను బ్రతకవలసిన విధానానికి అనుగుణంగా దానిని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఆ కోణంలో అతను సరిగ్గా పనిచేయలేదు. రాబోయే జన్మలలో అతను సరిగ్గా మళ్ళీ పనిచేయవలసిన కర్మ భాగం అదే. అవాంఛనీయ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అది కూడా నేర్చుకోవడానికే రావాలన్నమాట 9కి. అది నేర్చుకోకుండా ఉంటే మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు డోలోరిస్. అయితే సరే, తన పని వల్ల అంతమంది జీవితాలను అలా చేసినందువల్ల అతను కర్మను పెంచుకోలేదా. రిగ్రెసివ్ తన కర్మను పెంచుకున్న మాట వాస్తవమే. ఇది ఈ మధ్యనే జరిగింది కాబట్టి ఎంత కర్మను ప్రోగు చేసుకున్నాడో ఈ సమయంలో చెప్పటం కష్టం. డోలోరిస్ అంటే ఇప్పటి వరకు దానినంతా విశ్లేషించనే లేదా. రిగ్రెసివ్ ఆ కర్మ ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో అతను ఇంకా ఎంత కర్మ తీర్చుకోవాల్సి ఉందో తెలుసుకోవడానికి అనేక జన్మలు పడుతుంది. ఎన్నో జన్మల విషయాలు లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే చేసే కర్మ భూమికి వచ్చినాక చేసే కర్మ అనేది జ్ఞానంతో చెయ్యాలి అని చెప్తున్నాను. డోలోరిస్ నేరుగా అతని జీవితం కారణంగా లక్షలాది మంది చంపబడ్డారు. వాళ్ళ గురించి రిగ్రెసివ్ అది వాళ్ళని చంపమని అనేక అందుకు కొంతవరకు చుట్టుప్రక్కల వాళ్ళ ప్రభావం అతని మీద ఉంది. అంతేకాదు ఆ హింసాత్మక సంఘటనను
అమలు చేసిన వారు పొందినంత ప్రత్యక్ష ఆనందాన్ని అతను పొందలేదు. నేను చెప్పేది ఏమిటంటే చంపమని ఆదేశాలు జారీ చేశాడు కాబట్టి ఆ మేరకు అతను కర్మ ప్రోగు చేసుకున్నాడు. అయితే గ్యాస్ చాంబర్స్ తయారు చేసి ఉపయోగించమని ఆదేశాలు పొందిన వాళ్ళు, కాపలాదారులు, ఇతరులు వాళ్ళంతా ఆ జనం చచ్చిపోతుంటే కళ్ళారా చూసి మహదానందాన్ని పొందారు. డోలోరిస్ ఆ మాట నిజమే. తన చేతులారా అయితే అతను చంపలేదు. అయితే జరుగుతున్న దానిని ఆపాలను ప్రయత్నించడం కూడా లేదు. రిగ్రెసివ్ అతను వాళ్ళు చంపడానికి కేవలం అనుమతి ఇచ్చాడు. అందువల్ల అది అతని కర్మ మీద ప్రతిఫలించింది. వాళ్ళు ఆ పని చేయడానికి అతని ప్రోత్సాహం లభించింది. అయితే తాను స్వయంగా చేయలేదు కాబట్టి తన చేతులకు మట్టి అంటలేదు. అంటే మిగతా వాళ్ళతో చెప్పి చేయించినాడు. ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. ఆ క్రూరమైన ఆజ్ఞలు వేరే వాళ్ళతో, తన కింద ఉండే వాళ్లతో చెప్పి చేయించినాడు. అది చెప్తున్నారు. ఇటువంటి ఘాతుకానికి అవకాశం ఇచ్చే రాజకీయ వ్యవస్థను రూపొందించినందుకు గాను ఆ పాపం అతని కర్మలో చేరింది. అంటే ఆ రాజకీయం అనేది ఆ విధంగా అతనంతకు అతను తయారు చేశాడు. అందుకనే ఆ పాపం అతని కర్మలో చేరింది. ఆ వ్యవస్థలో పనిచేస్తున్న చాలా మంది ఇష్టపూర్వకంగానే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. సభ్య సమాజంలో ఉండదగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఈ ఘాతుకాలన్నీ వాళ్ళు మనసారా చేతులారా ఆనందంగా చేశారు. డోలోరిస్ కానీ ఒక జాతి మొత్తాన్ని నాశనం చేసేయాలన్న ఉన్మత్తత అతనిలో కూడా ఉండింది. తన ఉన్మత్తతతో, హింసతో యూదు జాతి మొత్తాన్ని నాశనం చేయటం మొదలు పెట్టాడుగా. రిగ్రెసివ్ అవును, ఆర్యుడు లాగా స్వచ్ఛమైన జర్మనీయులు కానీ ఏ జాతికైనా అతను వ్యతిరేకి. అంతకు 100 లేదా 150 సంవత్సరాల క్రితం అమెరికా ఏ విధంగా జనాభా అభివృద్ధికి కావలసినంత వైశాల్యంతో ఎదిగి మహాశక్తిగా రూపొందగల అవకాశాలతో ఉండిందో అలాగే తన ప్రియతమ డ్యూష్లాండ్ కూడా ఉండాలని భావించాడు. తన జర్మనీయ ప్రజలు అసంఖ్యాకంగా ఉండి గతంలో అమెరికన్ల లాగా తన వాళ్ళు కూడా ప్రపంచాన్నంతా ప్రభావితం చేయాలని కోరుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించటంలో అడ్డుపడిన ఏ జాతినైనా సమూలంగా నాశనం చేసేయాలనుకున్నాడు. ఇదంతా అతనిలోని సృజనాత్మక ప్రేరణ. వక్ర మార్గం పట్టడంలో భాగమే. ఎందరిదో నాశనం చేయకుండా అటువంటి లక్ష్యం సాధించడం అసాధ్యం. అతను సృజనాత్మక మేధావి అయి ఉంటే తాను అంత అమితంగా ప్రేమించిన డ్యూష్లాండ్ మహా సంస్కృతికి అమితంగా సేవ చేయగలిగి ఉండేవాడు. డోలోరిస్ అతనికి తన కర్మను ప్రభావితం చేసేటంత తీవ్ర పక్షపాత ధోరణి ఉండేదని నేను అనుకుంటున్నాను. రిగ్రెసివ్ అది అతని కర్మ, అది అతని ఆత్మ వక్రించటంలో ఒక భాగం అంతే. ఆ పక్షపాత ధోరణిని అతను ఆధ్యాత్మిక గురువులను కలవటం ద్వారా, యోచన ద్వారా అధిగమించగలిగాడు. డోలోరిస్ అర్థం చేసుకోవడం చాలా కష్టమైన వ్యక్తిగా అతను ఒక చక్కని ఉదాహరణ. రిగ్రెసివ్ అవును, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. డోలోరిస్ జాక్ ది రిప్పర్ లాంటి వాళ్ళ మాట ఏమిటి? దాని ప్రభావం అతని తర్వాత జన్మపై ఉండదా? రిగ్రెసివ్ తప్పకుండా ఉంటుంది. మేము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేస్తాం. మీ మర్యాదకు గాని మీ నీతికి గాని భంగం కలిగించకూడదని మేము కోరుకుంటాం. ఏదేమైనా ఈ విషయంలో మీకు తెలియని విషయాలను మీకు చెబుతాము. కాస్త ఓపిక పట్టండి. మీ నీతి విధానాలు చాలా సున్నితమైనవి. వాటిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేము. జాక్ ది రిప్పర్ అనుభవాలలో అతనికి పాజిటివ్ గా పనికి వచ్చే పాఠాలు ఉన్నాయేమో. అయితే దానికి గురైన వాళ్లకు మాత్రం చాలా నష్టం జరిగింది. మీ సాంఘిక ప్రమాణాలను బట్టి ఆ నేరాలు చాలా హేయమైనవి. ఈ పనులను సభ్య సమాజం హర్షించదు. అయితే ఆ పనులలో పాల్గొనడం ద్వారా అతను నేర్చుకున్నాడని చెప్పవచ్చు. అసలు విషయలోలత్వం అంటే ఏమిటో, మానవ జీవితాలను లక్ష్య పెట్టకుండా తాను స్వయంగా కూరుకుపోవటం అంటే ఏమిటో నేర్చుకోవలసిన పాఠమే ఉండవచ్చు. ఇది ఆ వ్యక్తి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం అయి ఉండవచ్చు. మేము ఇంకా చెప్పేది ఏమిటంటే ఆ సదరు బాధితులు నేర్చుకోవలసిన పాఠాలేమో అవి. కష్టమైనా సరే ఇక్కడ మరో అవకాశం గురించి కూడా చెప్తాను. అంతర్భూమికల దృష్ట్యా చూస్తే ఆ ఘటనలో పాల్గొన్న వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చి పాల్గొన్నారు. ఈ సంఘటనలో పాల్గొనాలని వాళ్ళు తాము పుట్టక ముందు నుంచే ప్రణాళికలు వేసుకొని ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా మీ సమాజానికి మీ నీతి ప్రమాణాలను కొలుచుకోవడానికి కులబద్దలు ఇచ్చారని చెప్పవచ్చు.
సమాజం అంగీకరించే ప్రవర్తన ఏది అవునో ఏది కాదో చెప్పటానికి ఉదాహరణ. మంచి చెడు కర్మలన్నింటిలోనూ నేర్చుకోవలసిన పాఠాలు ఉంటాయని మీకు అర్థమయ్యిందా? ఇది కేవలం అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకే కాదు, ప్రక్కన నిలబడి గమనించే వాళ్లకు కూడా. కనుక దీనిని భయంకరమైన నేరంగా చెబితే అంగీకరించవచ్చు. అటువంటి నేరాల భీకరత్వాన్ని కాదనకుండా అంగీకరిస్తూనే వాటితో ప్రమేయం ఉన్న అందరూ నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయని కూడా అంగీకరించాలి. ఇక జీవశక్తి గురించి చెప్పుకుందాం. ఏ చైతన్యం అయితే ఆ శరీరంలో ఉన్నదో దానిని చంపలేదు, కేవలం దానిని మరో తలంలోకి బదలాయించడం జరిగింది. చూడండి, ఏ జీవశక్తి గురించి ఏ చైతన్యం అయితే ఆ శరీరంలో ఉన్నదో దానిని చంపలేదు, చైతన్యాన్ని చంపలేరు ఎవ్వరు కూడా. ఆ చైతన్యం ఒక తలం నుంచి ఇంకో తలానికి మార్పు చెందుతుంది. ఆ చైతన్యమే ఇంకో రూపం తీసుకొచ్చి జన్మ తీసుకుంటుంది. ఆ రూపానికే ఒక పేరు. అట్లా ఉంటుంది. చైతన్యాన్ని దేహం పోతుంది, చంపబడుతుంది, కానీ చైతన్యాన్ని ఎవ్వరూ చంపలేరు. అది ఒక తలం నుంచి ఇంకో తలానికి బదిలీ చేయబడుతుంది. మీ శరీరంలో ప్రతి కణంలోనూ ఉన్న జీవశక్తి బదిలీ అయ్యిందే కానీ నష్టపోలేదు. జీవశక్తి బదిలీ అయింది, ఒకదాని నుంచి ఒకటి బదిలీ అయ్యింది, కానీ నష్టం అనేది ఎక్కడా జరగలేదు అని చెప్తున్నారు. ఇక ఈ భౌతిక శరీర నిర్మాణం ఏదైతే ఉందో అది పొందికగా అమరిన స్థితి నుంచి పొందిక లేని స్థితికి మారింది. సాంకేతికంగా చెప్పాలంటే మరణం అంటే భౌతిక తలంలో పరమాణు అమరికను వేరే విధంగా మార్చి శరీరం అనే ఒక వాహకంలో ఇమిడి ఉన్న చైతన్యాన్ని స్వేచ్ఛా ప్రకృతిలోకి పంపించటమే. జీవం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కూడా. అంటే ఈ జీవం అనేది ఉంటుంది, శరీరం అనేది మార్పు చెందుతుంది. ఆ పరమాణుల అమరికను వేరే విధంగా మార్చి ఇప్పుడున్న రూపు నెక్స్ట్ ఇంకో చరంగా ఉండదన్నమాట, మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. కానీ లోపల ఉన్న ఆ చైతన్యం అనేది ఏదైతే జీవం ఉంటుందో అదే సంస్కారము అని చెప్పేది. లోపల ఉన్నదే సంస్కారము. ఆ సంస్కారాన్ని బట్టి ఆ జన్మలో మంచి చేస్తారా, చెడు చేస్తారా, జ్ఞానం పరంగా ఎదుగుతారా అనేది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అందుకనే జీవం ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే, శ్వాసతో ఉన్నప్పుడే ధ్యానానికి, జ్ఞానానికి కావాల్సిన సేవ చేస్తూ, ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, నీకు ఎంత సేవ చేతనైతో అంత సేవ చేస్తూ, ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటూ, పనికిరాని విషయాలు మాట్లాడకుండా, పనికిరానివి ఆలోచించకుండా, చెడు మాటలు వినకుండా, మనకి ఏదైతే సంతోషం ఆనందం కలిగిస్తుందో ఆ పనులు చేస్తూ, ఆ మాటలను మాట్లాడుతూ, వీటిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ పరిణితి చెందుతుంది. లేకపోతే ఏమీ కాదు. కానీ మళ్ళీ జన్మలు అనేది ఎత్తుతూ ఇక్కడి నుంచి ఇంకో దానికి బదలాయింపబడుతుంది అని చెప్తున్నారు. జీవం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కూడా. ప్రాణం తీసుకోవటం అనేది లేనే లేదు. ప్రాణం అనేది మరో రూపాన్ని సంతరించుకుంటుంది. అంతే. అన్ని నైతిక విలువలను, భావోద్రేకాలను పక్కన పెట్టి మనం ఇక్కడ కేవలం సాంకేతిక పరంగా మాట్లాడుతున్నాం అంతే. అంటే నార్మల్ నేచురల్ చెప్తున్నారు ఈ విధంగా ఉంటుందని. డోలోరిస్ మరొకరి చేతిలో దారుణంగా హత్యకు గురైన బాధితుడు ఆ హతుని మాట ఏమిటి? ఇది వాళ్లకు బాధాకరమేనా? రిగ్రెసివ్, అది చాలా వరకు ఆ ఆత్మ ఎంతవరకు సిద్ధపడి ఉన్నది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. యుద్ధాలలో మరణించి కూడా ఆ బాధకు గురి కాకుండా ఆత్మతలానికి చేరిన వారు చాలా మంది ఉన్నారు. అంటే యుద్ధాలలో రణరంగంలో పోరాడి చనిపోయి కూడా మంచి తలానికి, ఆత్మతలానికి చేరిన వారు వాళ్లకు తమ మరణం ఈ విధంగా సంభవిస్తుందని తెలుసు, దానిని అలాగే స్వీకరించారు వాళ్ళు. కొందరు మాత్రం చాలా తీవ్రంగా గాయపడి విశ్రాంతి ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అది ప్రతిసారి ఒకే పరిస్థితిగా ఉండదు. ఒకే సందర్భంలో ఇద్దరు చనిపోయినట్లు మీకు కనపడుతుంది. అయితే దాని వలన ఒకరు బాధకు గురి కావచ్చు, మరొకరు కాకపోవచ్చు. డోలోరిస్, ఈ విషయానికి ఆ గతానుభవంలోను వాటి సహాయంతోనూ ఏదన్నా సంబంధం ఉంటుందా? రిగ్రెసివ్, వయస్సుతో అంతగా ప్రమేయం ఉండదు, కానీ ఆత్మ అందరిలోనూ పరమాత్మను చూసి అర్థం చేసుకోగల తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి సదరు వద్దన్నా గొప్పగా యువాశ్రయ చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఈ విషయాన్ని. డోలోరిస్, ఒక వ్యక్తి
విధానానికి, జీవించే విధానానికి ఒక అర్థం ఉంటుందని ఒకసారి మీరు నాకు చెప్పారు. రిగ్రెసి అది కూడా నిజమే. ఆ సందర్భాల్లో కొన్ని రకాల మరణాలు చాలా కర్మను తుడిచిపెట్టేస్తాయి. నెమ్మదైన సుదీర్ఘమైన మరణాలు ఆ వ్యక్తికి ఏదో పాఠాన్ని నోసుకొస్తాయి. ఆ మరణం ద్వారా వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఎంతో మంచి కర్మను కూడబెట్టుకుంటారు. అంటే శరీరానికి ఏమన్నా సమస్యలు, హెల్త్ బాధలు ఏదన్నా వచ్చినా కూడా చాలా ఓర్పుతో ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఎంతో కర్మను ఇక్కడ అనుభవించేసి నెక్స్ట్ మంచి కర్మ తీసుకొని ఉంటారు అని చెప్తున్నారు. ఆ మరణం ద్వారా వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఎంతో మంచి కర్మను కూడబెట్టుకుంటారు. ఎందుకంటే ఓపికతో, సహనంతో ఉంటారు కదా. ఎప్పుడైనా ఎవరిని తిట్టుకోకూడదు. తిట్టుకోవడం వాళ్ళట్లా వీళ్ళు, అందుకనే జ్ఞానం కావాల మనిషికి. ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో ఎవరి గురించి ఏమీ అనుకోడు. జ్ఞానం అనేది లేకపోతే ప్రతి ఒక్కరి మీద ఎవరు వాళ్ళ మీద అనుకోవడం, వీళ్ళ మీద అనుకోవడం, లేని కర్మను నెత్తి మీద వేసుకోవడం జరుగుతుంది. అది అనుభవించడానికి బాధలు, కష్టాలు, దుఃఖాలు, నేరాలు, ఘోరాలు, ఇంకా ఎన్ని కిందికి దిగజారడం. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్న మనిషి ఎక్కడికి పతనమైపోతున్నాడు. కాబట్టి ఇదంతా రావాలి, జ్ఞానం పెంపొందాలి అంటే ప్రతిరోజు ఎందుకు మానవ జన్మ ఎందుకు వచ్చింది? ధ్యానం అని చెప్తున్నారు. ధ్యానం శరీరానికి యోగ, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, సేవ, ఫిజికల్ బాడీకి యోగా, ఆత్మకు ధ్యానం. మనకేమి ధ్యానంలోనే అన్ని, యోగా కూడా ధ్యానంలోనే జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస నువ్వు తీసుకుంటూ ఉంటావో ఆ శ్వాస ఆటోమేటిక్ గా అన్నిట్లో తిరుగుతుంది. కాబట్టి అందుకనే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని మనకు సారు చెప్పడం జరిగింది. ఆత్మహత్య ఆ టైటిల్ అనమాట. డోలోరిస్, ఆత్మహత్యల మాట ఏమిటి అంటే, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, భయపడి, శరీరానికి సమస్యలకు అన్నిటికీ భయపడి ఆత్మహత్య. ఇది నేను ఉన్నందుకే కదా, లేకపోతే ఏమి ఉండదు కదా అని చేసుకుంటారు కదా. దాని మాట ఏమిటి? రిగ్రెసి. అవును, అది చాలా విషాదభరితమైన కేసులు. అత్యంత విషాదకర సత్యాలలో ఈ ఆత్మహత్య అనేది ఒకటి. సమగ్రంగా ఈ పరిస్థితిని వర్ణించాలి అంటే మాటలు చాలవు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తాను చేసిన పని యొక్క తీవ్రతను గ్రహించగలగాలి. ఆత్మహత్య చేసుకోవటం వల్ల తాను చేసుకున్న ఒప్పందానికి భంగం కలిగించటమే కాకుండా ఆ వ్యక్తి యొక్క ఆత్మశక్తిని పూర్తి గందరగోళంలోకి విసిరేసినట్టు అవుతుంది. ఆ వ్యక్తులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారనే దానిని బట్టి మరణానంతరం వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారా, లేక ఆలోచించుకునే విశ్రాంతి స్థలానికి వెళ్తారా అనేది ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు ఒకరిద్దరికి ఆ వ్యక్తి బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. అలా ప్రాణాలు తీసుకోవడం ఎంత తప్పో ఆ వ్యక్తికి తెలియజెప్పడానికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవటం ఒక్కటే ఆత్మల లోకంలో పాపంగా పరిగణించబడుతోంది. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది. అసలు జీవితం అంటే ఏమిటో, ఆ జీవిత కాలంలో తాము సాధించవలసింది ఏమిటో అర్థం చేసుకోలేక గందరగోళంలో పడిపోతున్నారు వాళ్ళు. తాము వెంట తెచ్చుకున్న కర్మకు పరిష్కారాలు కనుక్కోలేకుండా ఉన్నారు. జన్మల మధ్యల కాలంలో వాళ్ళు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవటం, విషయాలను మరికొంత పరిపక్వతతో చూడడం నేర్చుకుంటారు. దీని వలన సమస్యలను వదిలివేసి తప్పించుకోకుండా పరిష్కరించుకోవటం నేర్చుకుంటారు. అంటే జీవితం అనేది చాలా విలువైనది. అందుకనే జీవితము, మానవ జీవితము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జీవితం రాదు. ఈ మానవ జీవితాన్ని మనం సవ్యంగా అనుభవించాలి, జ్ఞానం తెలుసుకోవాలన్నప్పుడు ఆ దారి వైపు అడుగులు వేస్తేనే ఏమైతుంది, తెచ్చుకున్నవి ఏదైనా కానీ, కర్మలు కానీ, సమస్యలు కానీ, ఏవైనా కానీ దాన్ని ఏం చేస్తాము, పరిష్కారము అడిగి తెలుసుకోవడము, లేకపోతే కొన్నాళ్ళు ప్రశాంతంగా కామగా ఉండడము, ఆ విధంగా చేసుకుని పరిపక్వత. ఏంటి, నీ మనసు పరిపక్వత చెందాలి. ఎప్పుడైతే పరిపక్వత చెందుతుందో అప్పుడు ఏమైతుంది, సమస్యలు వదిలివేసి తప్పించుకోకుండా ఓకే అయ్యిందా, సరే దీని నుంచి నేను తెలుసుకోవాలి ఉందేమో తెలుసుకుంటున్నాను అని ఒకరి మీద నెట్టేయకుండగా, ఒకరిని అనుకోకుండగా ఆ సమస్యకు మనకు మనమే సమాధానం. అందుకనే ధ్యానంలో చెప్తారు కదా, ధ్యానంలో సమాధానాలు కనుక్కోవచ్చు. స్వస్థితిలో ఉన్నప్పుడే సమాధి స్థితి అంటే సమాధానాలు తెలుసుకునే స్థితి. క్వశ్చన్ వేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆన్సర్ నీ అందరికి నీకు వస్తుంది. ఆ స్థితి నీలో ఉంది. సమస్యకు, పరిష్కారానికి, జవాబుకు అంతా సమాధానం అంతే మన దగ్గరే ఉంది. అందుకనే సార్ ధ్యానం చేయండి, ధ్యానం చేయండి.
అని చెప్పడం జరుగుతుంది. విషయాలను మరికొంత పరిపక్వతతో చూడడం నేర్చుకుంటారు. దీని వలన సమస్యలను వదిలివేసి తప్పించుకోకుండా పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. ఎప్పుడైతే నువ్వు పరిష్కరించుకుంటావో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెంటనే జన్మ తీసుకోరు. సాధారణంగా అది చాలా బాధాకరమైనది. మళ్ళీ వెంటనే శరీరం ధరించేటంత తొందరగా తమ ఆత్మహత్యకు కారణమైన సమస్యను వాళ్ళు పరిష్కరించలేరు. ఎందుకంటే తొందరపడి ఆత్మహత్య చేసుకుంటారు కదా, మళ్ళీ జన్మ రావడానికి అంత ఈజీగా వస్తుందా? వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. తాము ఏమి చేశారో, ఏం చేసి ఆ పరిస్థితికి వచ్చారో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ సమస్యను ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడాలంటే అందుకు సాధారణంగా చాలా కాలమే పడుతుంది. అది మరీ ఘోరమైన పరిస్థితి అయితే వాళ్ళను విశ్రాంతి స్థలానికి పంపుతారు. ప్రాణాలు తీసుకోవాలనే స్థితికి, ఆ ఆలోచనకు తాము ఎందుకు వచ్చారు, ఆ విషాదాన్ని వాళ్ళు అక్కడ మర్చిపోతారు. అంటే కొన్నాళ్ళు రెస్ట్, మైండ్ విశ్రాంతి. ఎందుకంటే మైండ్ అల్లకల్లలో ఉన్నప్పుడు ఏం పని చేస్తామో అర్థం కాదనమాట. కాబట్టి మైండ్ అనేది విశ్రాంతిగా ఉన్నప్పుడు అప్పుడు మెల్లమెల్లగా ఏంటి ఎలా అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు. ఆత్మహత్య వల్ల చెడ్డ కర్మ చాలా ఏర్పడుతుంది. అది గత జన్మలలోను రాబోయే జన్మలలోను ఎంతో మంచి కర్మ ఉంటే తప్ప నశించిపోదు. చూడండి, ఆత్మహత్య చేసుకోవడం ఏమైతుందంటే ఈ జన్మలోనే ఉండే కర్మ అనుభవించాలి. అది అనుభవించకుండా తప్పించుకొని ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇంకా ఎక్కువ కర్మ, డబల్ కు డబల్ కర్మ. ఈ కర్మనే మనము అనుభవించలేకపోతే ఇంకా నెక్స్ట్ ఆత్మహత్య చేసుకొని ఆ కర్మని ఇంకా ఏం అనుభవిస్తాం? ఇటు తల్లిదండ్రులకు కానీ, ఇటు సమాజానికి కానీ, అటు వాళ్ళకి కానీ అంతా నరకమే అని చెప్తున్నారు. డోలోరిస్, చెడు కర్మలన్నింటిలోకి విపరీతమైన చెడు కర్మ ఆత్మహత్య అయితే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు తమను తాము శిక్షించుకుంటారా? రిగ్రెసివ్. ఒక్కోసారి వాళ్ళు వెనువెంటనే తీసుకునే జన్మలో జరగదు అది. క్రితం జన్మలో ఎదుర్కొన్న సమస్యలు, పరిస్థితులు ఉన్న జన్మలోకి మళ్ళీ వెంటనే వెళ్ళటం అనేది అందరికీ జరగదు. ఒక్కోసారి అనేక జన్మలు గడిచిన తర్వాత గాని వాళ్ళు తాము ఆ సమస్యను ఎదుర్కోగలమన్న స్థితికి రాలేరు. అయితే చిట్ట చివరికి అన్ని సమస్యలతో వ్యవహరించి ఉంటారు. అన్ని సమస్యలను పరిష్కరించుకోవటం నేర్చుకుని ఉంటారు. దేనిని తప్పించుకోవడానికి లేదు. దానితో వ్యవహరించగల ఉత్తమోత్తమైన మార్గం ఏమిటంటే గత జన్మలో లాగా మరిన్ని సమస్యలు ఉండే జన్మను తిరిగి పొందడమే. ఉత్తమోత్తమైన మార్గం ఏమిటంటే గత జన్మలో లాగా మరిన్ని సమస్యలు ఉండే జన్మను తిరిగి పొందడమే. ఎందుకంటే ఆ జన్మలో వాడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, కాబట్టి నెక్స్ట్ జన్మలో ఇంకా ఎక్కువ ఉండి దాన్ని అర్థం చేసుకునే విధంగా జన్మ ఎత్తుడంట, ఉత్తమోత్తమ జన్మ అంట. ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఆజమనే పట్టుకు వేలాడుతూ ముసలి వయసు వరకు బ్రతికితే అప్పుడు పరిపూర్ణమైన చక్కని జీవితం అవుతుందది. దానివల్ల గతంలో చేసుకున్న ఆత్మహత్య పాపం చెల్లు అయిపోతుంది. చూడండి ఎంత కర్మ అనుభవించాలంటే ఇస్తున్నారు. ఇలా ఆత్మహత్యను చెల్లు వేసుకుంటూ క్రమేణా కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా జన్మలు పట్టవచ్చు. గతంలో ఏ సమస్యల నుంచి అయితే తప్పించుకోవటం జరిగిందో ఆ సమస్యలను ఇప్పుడు పరిష్కరించడం ద్వారా మీరు సరియైన మార్గంలోకి వచ్చినట్టు లెక్క. ఈ జన్మలో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ తిరిగి ఈ జన్మలో ఏదైతే చేసుకున్నావో దాన్ని మళ్ళీ పరిష్కరించడానికి రావాల్సిందే అని చెప్తున్నారు. సమస్యలకు, పరిస్థితులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కునే వరకు తిరిగి అవే పరిస్థితులు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ సమస్య నుంచి బయటపడాలి కదా, కాబట్టి మళ్ళీ మళ్ళీ అవే ఎదురవుతాయి చెప్తున్నారు. సమస్యల నుంచి ఎవ్వరు ఎన్నడూ పారిపోలేరు. చేయగలిగిందల్లా పురోగతి పొందే కాలాన్ని మరింతగా పెంచుకోవటం, వ్యవహారాలను చెడగొట్టుకోవటం అంతే. డోలోరిస్, మా కాల ప్రయాణ విషయం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ ఒక ఆత్మహత్య కర్మక్షయం కావడానికి ఎంత కాలం పడుతుంది? రిగ్రెసి, అది ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరు నేర్చుకున్నంత వేగంగా మరొకరు నేర్చుకోలేరు కదా. ఆ వ్యక్తి ఎంత అయోమయంలో పడిపోయాడో, తాను నష్టపోయాననే భావన, తాను పనికి మాలిన వాడిననే భావన ఆ వ్యక్తిలో ఎంతగా ఉందో వీటి మధ్యనే ముఖ్యంగా అది ఆధారపడి ఉంటుంది. ఆత్మహత్య అంత తేలికగా క్షమించబడదు. అయితే దాని ఫలితాన్ని మాపుకోవచ్చు. మీలో కొందరు అనుకుంటున్నట్లు దాన్ని మాపుకోవడం అసాధ్యమేమీ కాదు. ఏది పరిష్కరించుకోవడం అసాధ్యం కాదు. కాకపోతే వాటి జటిలత వల్ల కొన్ని సమస్యల పరిష్కారానికి
మరింత ఎక్కువ కాలం పడుతుంది. ఆత్మహత్యని మించిన తప్పు మరొకటి లేదు, ఎందుకంటే అది ఆ వ్యక్తి కర్మను అస్తవ్యస్తం చేసేస్తుంది. మధ్యలో జీవితాన్ని నాశనం చేసేస్తే ఆ కర్మ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఆత్మహత్య చేసుకోవటం అంటే ఏ కర్మను పరిష్కరించుకోవటం కాదు, మరింత కర్మను ప్రోగు చేసుకోవడమే అవుతుంది. డోలోరిస్, సమస్య నుంచి తప్పించడం కోసం ఆత్మహత్య చేసుకుంటుంటారు కొంతమంది. రిగ్రెసివ్, సమస్య నుంచి తప్పించుకోవటం కోసం ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఇంకో జన్మలో ఆ సమస్య మరింత ఉధృతమై ఎదురవుతుంది. చూడండి, చిన్నదాన్ని మసంగా జ్ఞానంతో పరిష్కరించుకుంటే అయిపోతుంది, కానీ అది భయపడి ఆత్మహత్య చేసుకుంటే తిరిగి ఉధృతంగా జటిలమైపోతుందంట, మరింత ఉధృతమై ఎదురవుతుంది. వాళ్ళు ఆ సమస్య నుంచి తప్పించుకోవటం లేదు సరికదా, దాన్ని మరింత ఎక్కువ చేసుకొని నెత్తికి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు నిజానికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోకపోగా మరిన్ని సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. డోలోరిస్, ఆత్మహత్యకు ఇతరుల జీవితాలతో ఏదైనా సంబంధం ఉంటుందా? రిగ్రెసివ్, ఉంటుంది. చాలా సార్లు జరిగేది ఏమిటంటే, ఒక ఆత్మహత్య జరిగినప్పుడు ఆ కుటుంబంలోని ఇతరులకు ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఆ అనుభవం నుంచి ఆ తల్లు తాను మరీ అసహనంగా ప్రవర్తించాలని, అలా కాకుండా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని తెలుసుకుంటుంది. అది కఠినమైన పాఠమే అయినా ఆమె దాని నుంచి పాఠాన్ని నేర్చుకుంది. డోలోరిస్, కొన్ని సందర్భాల్లో ఇది కుటుంబ కర్మగా మారటమో లేదా స్నేహితుల మీద ఈ కర్మ పడటమో జరుగుతుందా? రిగ్రెసివ్, ఆత్మహత్య ఎన్నిటికీ కర్మలో భాగం కాదు. స్వేచ్ఛ సంకల్పానికి ఒక కోణం ఇది. అంటే స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు కదా, జ్ఞానపరంగా స్వేచ్ఛ అంటే ఇది ఈ పరంగా స్వేచ్ఛ అనుకుంటున్నాడు, అది చెప్తున్నాడు డోలోరిస్. అలాగా అయితే దేనికి ఉపయోగపడేదిగా దానిని చూడకూడదన్నమాట ఎన్నట్టి. రిగ్రెసివ్, అవును, గెలిచేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆత్మహత్య చేసుకుని. డోలోరిస్, ఎన్నడైనా అది ప్రత్యక్షంగా ఇతరుల కర్మను ప్రభావితం చేసిందా? రిగ్రెసివ్, లేదు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేవాడు ఎదుటి వాళ్ళ కర్మను సగంలో తెంపేస్తున్నాడు, దాని వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. డోలోరిస్, నేను విన్నది ఏమిటంటే, మనుషులు జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఒప్పందాలు లాంటివి చేసుకుని వస్తారట. ఆత్మహత్య వల్ల ఆ ఒప్పందాన్ని భంగపరిచినట్లే చేస్తానన్న పని పూర్తి చేయకుండా, అంటే ఈ పని నీ జన్మలో చేస్తానని చెప్పి ఆ సమస్య ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుంటారు కదా, ఆ విధంగా అంటున్నారు. రిగ్రెసివ్, జన్మ తీసుకోవడానికి రాబోయే ముందు వాళ్ళు తమ ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. జన్మ తీసుకోవడానికి రాబోయే ముందు వాళ్ళు తమ ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. కలిసి తాము సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ఎంత కర్మను తీర్చుకోగలరో లెక్క కట్టుకుంటారు. ఇది దాదాపు ఒక క్లాస్ రూమ్ అసైన్మెంట్ లాంటిది. సరే, ఈ జన్మలో దీనిని సాధించడానికి ప్రయత్నిస్తాను అంటాడు ఆ వ్యక్తి. అలా అన్నవాడు ఆ జన్మలో దానినంతా సాధించలేకపోతే అతనికి ఏ పాపము చుట్టుకోదు, అదే సంచిత కర్మ అంటారు అనమాట. ఆ విషయంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా, పని చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. అంటే పైనుంచి వచ్చేటప్పుడు ఈ జన్మలో నేను ఈ విధమైనటువంటి పని చేస్తాను అని రావడం జరుగుతుంది. వాళ్ళు చూసేది ఏమింది, నువ్వు ఈ పని చేస్తా అన్నావు కదా, ఆ పని చేస్తున్నావా లేదా, అదొక్కటే లెక్కలోకి వస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది ఏమీ లెక్కలోకి రాదంట. ఆ విషయమై వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా, పని చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. వాళ్ళు కొంతకాలం బ్రతికి అప్పుడే అసలు కర్మ కోసం పాటుపడటం మొదలు పెడుతున్నారు అని. ఆత్మహత్య చేసుకుని మధ్యలో జీవితాన్ని తుంపేసుకుంటే ప్రయత్నిస్తామన్న వాటిని సాధించలేకపోవడమే కాదు, తాము కష్టపడవలసిన మరింత కర్మను ప్రోగు చేసుకున్నట్లవుతుంది. కనుక అది మొత్తం మీద నెగిటివ్ అనుభవం. డోలోరిస్, వాళ్ళు ఇంకా తమ కర్మను సమస్యలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పని పూర్తి చేసుకోకుండా మధ్యలోనూ వెళ్ళిపోవటం అనేది జన్మ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది కదా. రిగ్రెసివ్, సరిగ్గా చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎక్స్ పరిమాణంలో పనులు సాధించవలసి ఉండగా ముందుగానే దానిని సాధించేసినట్లయితే, ఇంకా భౌతిక శరీరంలో కొనసాగటం ఇష్టం లేనట్లయితే వాళ్ళు వెళ్ళిపోవడానికి సరి అయిన విధంగా తగిన ఏర్పాట్లు చేయబడతాయి. వీళ్ళే కారణములు. వాళ్ళు వచ్చి భూమి మీదకి వచ్చింటారు ఈ పని చేయాలని, వాళ్ళు చేసేస్తారు. చేసిన తర్వాత ఇంకా ఉండాలా వద్దా వద్దా అనుకుంటే రాత్రి కూడా అంతే కదా, 2095 దాకా అన్నారు, కానీ ముందుగానే అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే
కర్మ అనేది అయిపోయింది ఇక్కడ. ఇష్టం లేనట్లయితే వాళ్ళు వెళ్ళిపోవడానికి సరైన విధంగా తగిన ఏర్పాటు చేయబడదు. పని పూర్తి పెట్టుకోవడం అన్నది మాత్రమే సహించరాని విషయం. ఎప్పుడైతే పూర్తి కంప్లీట్ గా అయిపోతుందో అప్పుడు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకోవాలి. పూర్తిగా కాకుంటే మటుకు వెళ్ళిపోకూడదు. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. అది మహాపాపం, పెద్ద కర్మ. కాబట్టి దాన్ని ఆ విధంగా చేసుకోకూడదని మాస్టర్స్ చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పారు చూడండి. ఎందుకంటే ఆత్మహత్య అనేది ఇంతవరకు ఫస్ట్ అలా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉంటే కూడా ఇది విన్న తర్వాత కూడా ఏమంటే అది మంచిది కాదు, ఆ విధంగా చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకున్నట్లయితే కర్మను ఇంకా రెట్టింపు చేసుకున్నట్లే. నెక్స్ట్ జన్మ ఇంకో జన్మ తీసుకున్నా కూడా దానిని ఆ సమస్యను పరిష్కరించుకోవడం, అనుభవించడం చేత కాదు. కాబట్టి అదంతా వదిలేసి ఆ సంబంధమైన ఆ విషయమే వదిలేసేయాలి అక్కడితో. అది లేకుండా జ్ఞానపరంగా, ధ్యానపరంగా మంచి మాటలు వింటూ, మంచి కర్మలు చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, స్వాధ్యాయం అవన్నీ చేస్తూ మన దారిని సరి చేసుకోవాలి. ఆ దారిని ఎప్పుడైతే సరి చేసుకుంటావో అప్పుడు సరి అయిన విధంగా నీ జీవితం ఉంటుంది అని మాస్టర్స్ ఇంత క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి ఈ పుస్తకానికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.